బాధ్యులు ఎవరో నువ్వే చెప్పాలి. దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నావు. ఇక మూడవది వివేకానంద రెడ్డి హత్య. జగమరిగిన సత్యం. చిన్న పిల్లవాడు గాఢ నిద్రలో ఉండి ఒక్కసారి లేపి వివేకానంద రెడ్డి ఎలాగ చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో గొడ్డలతో నరికి నరికి క్రూరంగా చంపారని ప్రతి ఒక్కరూ చెప్తారు. అంతెందుకు, ఇది నేను చెప్పవలసిన అవసరం లేదు, మాకు నువ్వు ఆన్సర్ చేయవలసిన అవసరమే లేదు. సాక్షాత్తు నీ బాబాయి కూతురు 7-10 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి ఆత్మకు శాంతి కలగాలని, మా తండ్రి హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయము ఉంది 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 అని కాలికి బలపం కట్టుకొని ఊరు వాడ దేశం మొత్తం తిరిగి చెప్తుంటే ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు, మాకు చెప్పవలసిన అవసరం లేదు. కనీసం మేము అడిగిన దానికైనా ఇన్ని రోజులైంది, ఒక్క రోజైనా సరే నువ్వు సమాధానం చెప్పకుండా దీన్ని కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది, గొడ్డల పార్టీ ఎందుకు గింజుకుంటున్నావు? గొడ్డల పార్టీ కాదా? సొంత బాబాయిని అధికారం గురించి నేను ప్రతిసారి చెప్తున్నాను, ముఖ్యమంత్రి పదవి గురించి అధికారం గురించి తండ్రిని వదలడు, బాబాయిని వదలడు, తల్లిని వదలడు, చెల్లిని వదలడు, చివరికి నీకు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలను కూడా ఊచకోత కోసి అధికారాలను రావడానికి ప్రయత్నం చేస్తావు తప్ప నీకు ఇంకొక ఆలోచనే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి ఆన్సర్ చేయి. ఈరోజు ఏది చూసుకున్నా సరే ఇందులో మీకు ఒక ఉదాహరణ, సాక్షులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వివేకానంద రెడ్డి హత్యలో ఉన్నటువంటి సాక్షులను ఒకసారి తీసుకుంటే ఒక్కొక్కరిని ఏ విధంగా హతమార్చారో మీ అందరికి కూడా తెలుసు. ఆయన ఒక్క నైజం, పదవి లేకపోతే అన్నీ చేస్తాడు విమర్శలు. 5 సంవత్సరాలు ఏం పీకావు నువ్వు? అపోజిషన్లో ఉన్నప్పుడు నీ తండ్రి హత్య మీద మాట్లాడావు, నీ బాబాయ్ హత్య మీద మాట్లాడావు. నాకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో పొడిచారు, చంపడానికి ప్రయత్నం చేశారని సింపతి చేశావు. గులకరాయితో కొట్టించుకున్నావు. ఒక్క రోజైనా సరే నువ్వు ఈ విషయాల మీద మాట్లాడి ఏవైనా సరే చర్యలు తీసుకున్నావని అడుగుతున్నాను. అధికారం లేనప్పుడు మాట్లాడడం, అధికారం వచ్చిన తర్వాత కనీసం దాని గురించి మాట్లాడకపోవడం ఆయన యొక్క నైజం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వంగవీటి రంగా గారిని చంపిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడని నేను అడుగుతున్నాను. ఆన్సర్ చేయి. ప్రథమ ముద్దాయి కొడుకు, ప్రథమ ముద్దాయి చనిపోయాడు, కొడుకు ఎక్కడున్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ప్రతిరోజు నువ్వు వారంగా ఒకసారి బెంగళూరు వెళ్ళి వస్తున్నప్పుడు నీకు దిగబెట్టడానికి, ఆహ్వానించడానికి ఎవరు ప్రధానంగా వస్తున్నారు? ఆన్సర్. అంటే ఏది పడితే అది మాట్లాడతామంటే ప్రజలు విశ్వసిస్తారా, నమ్ముతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నేను ఏది విడిచిపెట్టం. పూర్వం చాలా తప్పు చేశావు, నువ్వు ఏది మాట్లాడినా సరే మేము దానికి ఆన్సర్ చేయకపోవడం వల్ల చాలా నష్టపోయాం. ఈసారి నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేసిన ప్రతిదానికి ఆన్సర్ చేస్తాం, ప్రజలకి చైతన్యపరుస్తాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే, ఏదైనా తప్పు ఉంటే ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. అందులో
ఆ రోజు ఓకే నువ్వు చెప్పినట్టుగా వంగవీటి రంగా గారు హత్య జరిగింది, వాళ్ళు ఎక్కడున్నారు? నీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళని దగ్గర చేర్పించుకోకూడదు, వాళ్ళని నువ్వు పార్టీలో చేర్పించుకొని నీ వెనక తిప్పుకొని ఈరోజు దాన్ని విమర్శిస్తున్నావు. నిన్ను చూస్తే అమాయకంగా మా పార్టీ కార్యకర్తలందరినీ చంపేస్తున్నారు, జైల్లో పెట్టేస్తున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, 73 సంవత్సరాల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ప్రతి ఒక్కడు గర్వించదగినటువంటి నాయకుడు.